ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మనం ఇప్పుడు అడిగేది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాదు, నాకు తెలుసుకోవాలని అడుగుతున్నాను. అది ఖచ్చితంగా చెప్పండి, ఇష్టమైతే కాదు ఖచ్చితంగా చెప్పి తీరాలి. బ్రహ్మానందం గారితో ఎంఎస్ గారి అనుబంధం ఎంత గొప్పదో మాకందరికీ తెలుసు. లాస్ట్ ఆయన ఒక సభ పెడితే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రహ్మానందం గారు ఎంఎస్ గారి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆయన చనిపోయినప్పుడు మన ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతిక దేహం ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు చూస్తూ అలాగే కళ్ళు ఏడ్చేస్తా అలాగే ఉండిపోయారు. సో అద్భుతమైన రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య. కాకపోతే ఎంఎస్ మధ్య బ్రహ్మానందం మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పి ఒకానొక టైంలో ఒక పుకార్లు సృష్టించేశారు. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? అది ఉంటుందండి, ప్రొఫెషనల్ ఇది పోటీ ఉంటుంది కదా, అది ఎప్పుడూ ఉండేది. కానీ బ్రహ్మానందం గారు సీనియర్ కదా నాన్నగారు కన్నా, ఆయన ఎప్పుడో వచ్చారు. మా చిన్నప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీలో యాక్టర్. సో డాడీ వచ్చింది ఆయన 46వ ఏట ఇండస్ట్రీలో కమెడియన్ అయ్యారు నాన్న. బ్రహ్మానందం గారు ఆయన చిన్నప్పుడే వచ్చారు. సో ఆ చిన్న అది ఒక పోటీ ఎప్పుడు ఉండేది. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు అప్పుడు కూడా ఇండస్ట్రీలో. మల్లికార్జునరావు గారు ఉండేవారు, ఎవ్రీబడి ఆర్ దేర్. బట్ బ్రహ్మానందం గారు ఎప్పుడు ఆయన హీఈస్ లైక్ ద ఆన్ ద టాప్ ఉండేవారు. సో ఆ మెంటరింగ్ అది ఉండేది. అంతేగాని గొడవలు బహిర్గతంగా గొడవలు పడిపోవడాలు అవేమీ అంత మాకు తెలిసి అయితే జరగలేదు. బట్ ఈ పోటీ అయితే ఉండేది ఎప్పుడు. చిన్న బాగా చెయ్యాలి అనేది ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం మంచి బాండింగ్ కూడా ఉండేది. బ్రహ్మానందం గారితో ఉండేది. బ్రహ్మన్నయ్య అనేవారు నాన్న. కోట గారితో కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. అంతేగాని ఇట్లా కొట్టుకోవడాలు అంత రైవలరీస్ అయితే లేవు. ఇద్దరి మధ్య జరిగిన ఒక పర్టికల్ సందర్భం దాని గురించి ఏమైనా ఐడియా ఉంది మేడం? ఇదైతే ఒక మంచి మూమెంట్ ఇలా చెప్పడానికి మీకు తెలిసి. కోట గారు సారీ బ్రహ్మానందం గారి మధ్య. బ్రహ్మానందం గారితో నాకు డాడీ తోటి అంటే నా మూవీ చేసినప్పుడే ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. అంతకు ముందంటే ఎప్పుడు నేను వెళ్ళి కలిసింది లేదు. కానీ నా మూవీ చేసినప్పుడు హీ వాజ్ వెరీ సపోర్టివ్. హీ సెడ్ నాకు క్యారెక్టర్ ఇవ్వే నువ్వు, నేను చేస్తాను, నేను ఫ్రీగా చేస్తా, 1 డే రోల్ ఇస్తావా లేదా అని చాలాసార్లు. ఒక్కసారి అనలా, హీ వాజ్ వెరీ సీరియస్, హీ వాంట్ టు డూ. కాకపోతే రోల్ లేదు కదా ఇప్పుడు మళ్ళీ అది క్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఇంకా రాయలేదు. మా ప్రొడ్యూసర్ గారు కూడా చేద్దాం అన్నారు. అది సంభవం అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, దట్ వాజ్ వన్ మూమెంట్ విత్ మీ. అది కాకుండా నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకునేవారు. అవునా? అనయ్య అంట ఈయన ఆ రోజు ఏం జరిగింది, సపోజ్ ఆ రోజు వర్క్ చేసి ఇంటికి వస్తే నైట్ ఆ మూమెంట్స్ మళ్ళీ మనం జనరల్గా ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదా మంచి బాండింగ్ ఉన్న వాళ్ళతోటి మీరు క్యాచప్ అవుతారు కదా, మార్నింగ్ ఇలా జరిగింది ఇట్లా మాట్లాడుకునేవారు. లేదా రేపు షూటింగ్ అంటే ఈరోజు కాల్ చేసి రేపు మా డాడీకి కొన్ని ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఈ హోమ్ ఫుడ్. సో కోటగారు బ్రహ్మానందం గారు వస్తున్నారు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, గిరిబాబు గారు ఇంటి నుంచి పచ్చళ్ళు వచ్చేవి. సో వాళ్ళైతే రేపు వాళ్ళతో కాంబినేషన్ ఉందంటే వాళ్ళు కాల్లో కనెక్ట్ అయ్యి నీకు ఏమి ఇష్టం అని వాళ్ళు అడిగేవారు. వాళ్ళు అడిగి వండించి తీసుకొచ్చేవారు డాడీ కోసం. అట్లాగా ఈయన కూడా నాకు అదైతే ఇష్టము, ఇది ఈ బ్యాంటర్ ఉండేది. బ్రహ్మానందం గారు ఎక్కువ మా ఇంట్లో ఉండే డ్రైవర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇట్లా ఎక్కువ జరిగేది. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మా ఇంటికి రావడము అంటే వాళ్ళ వైఫ్ కొంచెం మా ఊరు వైపే ఆవిడ, కొప్పరు వైపు. సో ఆ బాండింగ్ బయట స్ట్రాంగ్గా ఉండేది. మాకు ఇంట్లో మేము నా వర్క్ వచ్చినప్పుడే నాకు తెలిసేది. మా బ్రదర్కి కొంచెం మంచి ఐడియా ఉంటుంది దాని మీద. ఏం తినేవారు మేడం ఇష్టంగా? వెజిటేరియన్ చాలా ఇష్టం డాడీకి. పచ్చళ్ళు, పులుసులు లేదా రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి. అంటే ఇంకా ఆయన గిరిబాబు గారి ఇంటి దగ్గర నుంచి చింతకాయ పచ్చడి వచ్చేది. అది ఇయర్ వైజ్ పడతారు కదా, నిలవ పచ్చడి. సో దాన్ని అయితే ఈయన అసలు చాలా కేర్ఫుల్గా దాచుకుని నూరించుకుని తినేవారు. మా మదర్ బ్రాహ్మిన్. సో వాళ్ళిద్దరికి అట్లా ఈ వెజిటేరియన్ మీద ఒక స్పెషల్ లవ్ ఉండేది. మటన్ మళ్ళీ డాడీ వచ్చి నాయుడుస్ మటన్ చేస్తే ఈయనే వండాలి ఇంట్లో. సండేస్ పెట్టేవారు. సండేస్ ఇంట్లో నేను 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటాను, నేనే అసిస్టెంట్ మా డాడీకి. డాడీది నాది చాలా బ్యూటిఫుల్ బాండ్ ఉండేదండి. అంటే ఫర్ ఎనీ గర్ల్ ఐ విష్ ఫాదర్ లైక్ మా నాన్నగారు లాంటి ఒక ఫాదర్ ఉండాలి. ఉంటే ఆ అమ్మాయి ఎలా అంటే కేర్ ఫ్రీగా ఉంటుంది, భయపడదు సొసైటీలో దేనికైనా. అట్లాంటి ఒక ధైర్యాన్ని ఆయన ప్రేమతోటే మాకు
ఇచ్చేవారు. Correct. మీరు నమ్మరు, ఐ నెవర్ ఆస్క్డ్ మై ఫాదర్ నాకు ఇది కావాలని నేను ఏ రోజు అడగల. బట్ హీ ఆల్వేస్ నోస్ వాట్ ఐ వాంట్. ఇంకా ఆ బాండింగ్ నాకు ఎవరితోటి లేదు, ఉండదు మేడం. ఇంకా ఆయన ఒక్కరితోటే. అది దట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ అండి. మీరు నోరు తెరిచి నువ్వు అడగకుండా అవతల వాళ్ళకి నీకేం కావాలో తెలియడం అనేది ఇంకా ప్రపంచంలో అంతకన్నా నీకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు. మీరు చెప్తుంటే నాకు కొంచెం నేను ఎమోషన్ అవుతున్నాను. మా పెద్దక్క గుర్తొస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్ లవ్ చూసింది మా పెద్దక్క. అంటే మాకు వయసు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మేము అనుభవించలేకపోయాం. కొంచెం పేదరికంలోకి వచ్చేసాము, మాకు వయసు వచ్చేలేకే ఆస్తి పోయి చాలా ఇబ్బందులు. కానీ ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ లవ్, ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ మొత్తం పొందింది మా పెద్దక్క అనమాట. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఓకే మా అమ్మ కానీ మా చిన్నక్క కానీ నేను కానీ ఆయన ఎట్టగో మర్చిపోలేం, కానీ మూవ్ ఆన్, మన లైఫ్ మనం లీడ్ చేయాలి. కానీ మా పెద్దక్క మాత్రం అక్కడే స్టక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె మా నాన్నని ఒక హీరోలాగా అంత హ్యాపీ మూమెంట్ ఇచ్చిన మనిషి నాన్న లేడు అనేది ఆమె జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరు చెప్తుంటే నాకు ఆ పెయిన్ అర్థమవుతుంది. అగైన్ మా నాన్నగారు ఎప్పుడు నాకు ఖరీదైనవి కొనిపెట్టడాలు ఇవి ఎప్పుడు చేయాల. దిస్ ఈజ్ నాట్, హీ వాజ్ లైక్ సపోజ్ ఇప్పుడు నాకు ఈరోజు నాకు కెమెరా చాలా ఇష్టం. అంటే నేను ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశాను నా జర్నీ. నాకు కెమెరా కొనుక్కోవాలని ఉండేది ఎప్పుడు. బట్ ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ, లైక్ 17 yearsకి పెళ్ళయి పిల్లలు పుట్టేశారు నాకు 20 yearsకి. సో ఇంతేనేమోలే లైఫ్ అనుకునేదాన్ని. ఆ తర్వాత వీ విల్ నో వాట్ వీ వాంట్ వెన్ యూ ఏజ్ ఒక 25-26 వచ్చేటప్పటికి నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టము, నువ్వు ఏం చేయాలని ఉంది. ఇది నేను ఎప్పుడు చెప్పాలా మా నాన్నకి. ఆయన యుఎస్ వెళ్ళారు ఏదో షూటింగ్కి, సాయిరామ్ శంకర్ గారు ఈయన వెళ్ళి మొత్తం రోడ్లన్నీ తిరిగి క్యానన్ కెమెరా నా కోసం ఒకటి కొని, క్యానన్ T35 రెబల్ అది కొని తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. ఓకే, ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఐ నెవర్ థాట్ మై ఫాదర్ వుడ్ నో వాట్ ఐ లవ్. అంటే టెక్నికల్గా కానీ ఇట్లా నన్నే ఇంట్లో నీకు స్వీట్ తింటావా, లేకపోతే ఇది కావాలా అది కావాలా, అది వేరు. ఈ అమ్మాయికి అభిరుచి ఉంది, తినికి ఇది ఇష్టము, మనం ఇది చెయ్యాలని ఆయనకి తెలియకపోయినా సాయిరామ్ శంకర్ గారు చెప్పారు నాకు. అమెరికాలో రోడ్లన్నీ తిప్పారండి బాబు మీ నాన్నగారు. కూతురు మీద ప్రేమ అండి. అంటే నాకు తెలీదు మా నాన్నకి అంత తెలుసు నా గురించి అని. దట్ వాస్ సర్ప్రైజింగ్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దెర్ ఆర్ సో మెనీ టిల్ మై లాస్ట్. అంటే ఆయన లాస్ట్ డే వరకు కూడా ఆయనతో నా జర్నీ అలాంటిది, వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హీ గేవ్ ద సేమ్ లవ్ టు మై డాటర్స్ ఆల్సో. సూపర్. అలాంటి ఫాదర్ చాలా రేర్గా ఉంటారు, అంత అండర్స్టాండింగ్, అంత సపోర్టివ్. ఇంకా అంటే అది ఎక్కడ దొరకదు, అది వేరే చోట కష్టం. నాకు ఇంకా కొన్ని వర్డ్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు అది చెప్పడానికి. బాండింగ్ అర్థమవుతుంది. అండ్ యాక్చువల్గా విక్రమ్ గారి విషయానికి వస్తే ఆయన కెరీర్ కోసం ఎంఎస్ గారు ఎంత చేయాలో అంతా చేశారు, దాని వంతు ఎలాంటి లోపం లేకుండా అంతా చేశారు. బట్ ఎక్కడ అంటే సినిమా అయిపోయింది మేడం, సినిమా రిలీజ్ అయింది, ఓకే జరగాల్సిన మంచి జరిగింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పక్కన పెడితే తర్వాత ఎందుకు ఆయన సినిమాల్లో ఇంకాస్త యాక్టివ్గా, లేకపోతే ఇంకొన్ని మంచి ఛాన్సులు రాకపోవడం? లేదండి, ఇందాక మీరు ఇంటర్వ్యూ బిగినింగ్లో యూ సెడ్ మీకు ఆ పేరు బరువు అయిందా, లేకపోతే సమ్ టైమ్స్ ముళ్ళ కిరీటం అయిందా అని. అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఆయన ఆల్రెడీ దేర్. మా బ్రదర్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. నేను హరికథలో మీరు చూడండి, చూసాను మేడం, నేను వండర్ఫుల్ టైమింగ్. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తుంటా కాబట్టి ఐ నో వాట్ హీఈస్ వర్త్ ఆఫ్. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆ టైమింగ్ నాన్నగారు అంత టైమింగ్ లేక అంటే ఆ కంపేర్ చేయలేం. హీఈస్ గుడ్ ఇన్ హిజ్ ఓన్ వే. కంపారిజన్ అనేది ఎప్పుడు తప్పే అసలు. వెరీ గుడ్ యాక్టర్. అవునవును. అట్లాంటిది మనం వెళ్ళి ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు లేము. హీ డిడ్ హిస్ పార్ట్, ట్రై చేశాడు, అన్నీ చేశాడు. బట్ మనం వెళ్ళి అడిగి కించపడి మనం ఆ పొజిషన్లోకి నాన్నగారు పరువు కూడా తీయలేం మనం. మాకు లెగసీ ఉంది. వీ కాంట్ గో అండ్ స్టాండ్ సమ్వేర్ అండ్ ఆస్క్ ఫర్ వర్క్. అడిగినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఎంఎస్ నారాయణ గారు అలా ఉన్నారు ఇల్లేంటి అనేది వస్తుంది. ఇక్కడ మన ప్యాషన్ కనపడదు. సో హీఈస్ లైక్ హీఈస్ ట్రయింగ్ ఇన్ హిజ్ ఓన్ వే, బట్ హీస్ వెల్ ఆఫ్, హీస్ నైస్లీ సెటిల్డ్, హ్యాపీగా హీస్ దేర్. హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెల్ ఆఫ్. బట్ ఏదైనా క్యారెక్టర్ వస్తే తనకి
ఇప్పటికీ హీ ఆస్క్స్ మీ అక్క నువ్వు చెప్పు అంటాడు, రిఫర్ చేయి అంటాడు. నాకు వీలైనంతలో వేర్ హీస్ అంటే తనకు కూడా మంచి రెస్పెక్టబుల్ ఇది ఉంటేనే చెప్తాను నేను. సో అలా చెప్పినప్పుడు ద వే హీ వర్క్స్ అండి, ఒక చిన్నపిల్ల మా డాడీ ఎలా చేసేవారు హోంవర్క్ అలా చేస్తాడు. కమిట్మెంట్ ఇప్పటికి హీఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఓన్లీ. నో, ఇఫ్ యూ కంపేర్ హిస్ మూవీ మైట్ వర్క్ ఆర్ మైట్ నాట్ వర్క్. బట్ ఒక కొత్త యాక్టర్ కూడా నేను చాలా మందిని చూసాను ఆడిషన్కి వచ్చి అసలు చదవను కూడా చదవరు, నేను ఇచ్చేస్తా అంటారు. అలాంటిది ఒక పూట అంతా వాడు ప్రిపేర్ అవుతాడు, ఆ రోల్లోకి వెళ్ళి హిల్ గివ్ ఆడిషన్ ఆల్సో. ఎంతమంది ఉన్నారండి? ఇట్ ఈస్ ద టైం అంతే, నీకు రావాలి. ఇప్పుడు శివాజీ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన వెటరన్ యాక్టర్, హీస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు మళ్ళీ ఆయన నా పొజిషన్లో చూసినప్పుడు కానీ, రాజీవ్ కనకల గారిని చూసినప్పుడు, మై బ్రదర్ ఆల్సో బిలాంగ్స్ దేర్. వస్తే రానప్పుడు ఓకే, హీఈస్ స్టిల్. బట్ ఆ పొటెన్షియల్, ఆ కెపాసిటీ ఉన్న యాక్టర్స్ ఇండస్ట్రీ మనం వాడుకోవాలంతే. అవకాశం రావాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.